బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుమలలో మళ్ళీ భక్తుల రద్దీ పెరిగింది. వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అన్ని కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో దర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. భక్తులతో అన్ని కంపార్ట్మెంట్లు నిండి బయట క్యూలైన్లో వేచి ఉన్న భక్తులు శిలాతోరణం వరకు భక్తులు భారీగా క్యూలైన్లో ఉన్నారు. నిన్న స్వామివారిని 74,467 మంది భక్తులు దర్శించుకోగా 40,000 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 3,77,00,000కు చేరుకుంది. బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుమలలో మళ్ళీ భక్తుల రద్దీ పెరిగింది. వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో అన్ని కంపార్ట్మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో దర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. భక్తులతో అన్ని కంపార్ట్మెంట్లు నిండి బయట క్యూలైన్లో భక్తులు వేచి ఉన్నారు. శిలాతోరణం వరకు భక్తులు భారీగా క్యూలైన్లో వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 74,467 మంది భక్తులు దర్శించుకోగా 40,000 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 3,77,00,000 వచ్చింది.